చంద్రబాబు గారి నాయకత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టాల అమలు, శాంతి భద్రతలు పునరుద్ధరించబడ్డాయని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 పేర్కొంది. 6.32 స్కోర్తో కర్ణాటక తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. 2019-24 మధ్య జగన్ హయాంలో శాంతి భద్రతలు ఘోరమని, జగన్ ప్రతీకార రాజకీయాలకే పోలీసింగ్ వ్యవస్థను వాడుకున్నాడని కూడా చెప్పింది. ఆ నివేదిక అలా చెప్పాక అందరూ ఒక్కసారి జగన్ చీకటి పాలనని గుర్తు తెచ్చుకున్నారు. కక్ష సాధింపు అరెస్టుల కోసం, తన పర్యటనలకు పరదాలు, బ్యారికేడ్లు కట్టించుకోవడం కోసం, ఉద్యమాలు చేస్తున్న ప్రజలపై కర్కశంగా దాడులు చేయించడం కోసం తప్ప సమాజంలో శాంతి భద్రతల కోసం పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోలేదు జగన్. కనీసం పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు కూడా తీసుకోలేదు. 2019కి ముందు రాష్ట్రంలో 15,000 సీసీ కెమెరాలుండేవి. జగన్ హయాంలో ఒక కొత్త సీసీ కెమెరా కూడా పెట్టలేదు. ఉన్న కెమెరాలు కూడా నిర్వహణ లేకుండా పాడైపోయాయి. 2019కి ముందు నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ భద్రపరిచే వ్యవస్థ ఉండేది. దానికి నిధులివ్వకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. కొత్తగా పోలీసు నియామకాలు చేయలేదు. దాంతో పోలీసులకు సరెండర్ లీవులు కూడా లేకుండా పోయాయి. ఎంపీలపైన కూడా పోలీసులతో 3rd డిగ్రీలు అమలు చేయించిన సైకో పాలనలో బాబాయ్ చంపిన వారిని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారికి, రౌడీలకు, బూతు నేతలకు పదవులిచ్చి పోలీసులతో వారికి సలాం కొట్టించిన రౌడీ రాజ్యంలో, న్యాయ వ్యవస్థపైన, జడ్జీలపైన కూడా దాడులు చేసిన నేర సామ్రాజ్యంలో ప్రజలు ఎంతటి అభద్రతా భావంతో బతికారో ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 చదివిన వారందరికీ ఒక్కసారిగా కళ్ల ముందు మెదులుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చట్టాల అమలు బేషుగ్గా ఉందని, ప్రజలు సురక్షిత భావంతో ఉన్నారని రిపోర్ట్ చెప్పింది. అయితే రెండో స్థానంతో సరిపెట్టుకోవద్దని, భవిష్యత్తులో మొదటి స్థానానికి చేరుకోవాలని చంద్రబాబు గారు పిలుపునివ్వడం కొసమెరుపు.